हरि ओम। ओम श्री गुरुभ्यो नमः। सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः। हरि ओम। ఆత్మస్వరూపులందరికీ నా నమస్కారములు. మనము మొన్నటి క్లాస్లో ఋషభదేవుల వారు ఎలాగా అవధూత అయ్యారు, ఆయన ఏమని చెప్పారు, ఆ తర్వాత సాధకులకి వారిచ్చిన ఉపదేశము. ఓకే, ఆ తర్వాత మనం మాట్లాడుకున్నాము అది 3 స్టేజెస్. మనము ఎన్లైటన్మెంట్, ఆ ముక్తికి, ఆ మోక్షానికి, లిబరేషన్ ఫ్రమ్ దిస్ మాయా, ఆ సంసారం నుంచి ఎలాగ మనం ప్రోగ్రెస్ అవుతున్నాము అని మాట్లాడుకోవడానికి 3 విషయాలు మనం మాట్లాడాము. అది ఏంటి? స్వయం ప్రకాశక ఆత్మ. దట్ స్వయం ప్రకాశక ఆత్మ వెలుగు. ఫస్ట్ స్టేజ్లో ఫస్ట్ స్టేజ్లో ఏమంటే మనము నేను వెలుగులో ఉన్నాను అని. నేను వెలుగులో ఉన్నానంటే నేనంటే మనం చెప్పేది ఏంటి? మన శరీరాన్ని. సో అది ఫస్ట్ స్టేజ్. సెకండ్ స్టేజ్ వెలుగు నాలో ఉన్నది. అప్పుడు ఏంటి? వెలుగుకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేమో. నాలో ఉన్నది అనేది ఏంటి? నా శరీరంలో ఉన్నది అని. అది సెకండ్ స్టేజ్. థర్డ్ స్టేజ్ నేనే వెలుగు. అది మనము ఇంకా మనం ఆ లెవెల్లో, ఇప్పుడు ఆ లెవెల్లో ఉన్నవారు ఎవరు మాట్లాడరు, ఎవరి దగ్గరికి రారు, వాళ్ళ పాటికి వాళ్ళు ఉంటారన్నమాట. సో అది మనం మర్చిపోదాం. ఇక్కడ ఈ 2 స్టేజ్లో ఉన్నాయి. మొన్న ఒక ఆవిడ ఈ ప్రశ్న అడిగారు, మనం ఏ స్టేజ్లో ఉన్నాము అనేసి. ఓకే, మనం ఏ స్టేజ్లో ఉన్నామంటే అండి, మనము ఫస్ట్ స్టేజ్లో ఉన్నాము. ఓకే, ఎందుకు మనం ఫస్ట్ స్టేజ్లో ఉన్నామంటే మనకి ఆ శరీరం, దేహాత్మ బుద్ధి ఇంకా చాలా ఉన్నదన్నమాట మనకి. ఓకే, దేహాత్మ బుద్ధి ఉన్నంత వరకు మనము ఫస్ట్ స్టేజ్. మనకి తెలుసు నేను ఆత్మను, నేను శరీరం కాదు అనేసి. కానీ దేహాత్మ బుద్ధి చాలా స్ట్రాంగ్ మనకి. అది డైల్యూట్ అవ్వాలా, తగ్గిపోవాలంటే మనం సాత్విక్ లెవెల్లో ఉండాలన్నమాట, సత్వగుణంలో ఉండాలా. సో ఇప్పుడు మనకి ప్రిపరేషన్ చాలా కాలం నుంచి మనం సాధన చేస్తున్నాము. మనము చూసుకుంటే, వెనక్కి తిరిగి చూసుకుంటే, మనం ఒక 10 ఏళ్ళ ముందు ఎలాగున్నామో, 5 ఏళ్ళ ముందు ఎలాగున్నామో, 2 ఏళ్ళ వెనకాల ఎలాగున్నామో, ఇవన్నీ చూసుకుంటే మనము చాలా పైకొచ్చాము. మనకి కోపతాపాలు చాలా తగ్గిపోయినాయి, మనకి కోరికలు కూడా చాలా తగ్గిపోయినాయి, వైరాగ్యం కూడా కొంచెం ఉన్నది, కానీ కొంచెం ఉన్నది. ఓకే, కొంచెమే ఉన్నది. రైట్? సో ఇప్పుడు మనకి ఎలా తెలుస్తుంది ఇవన్నీ చూసుకోవడం? అందుకే మనము స్వాధ్యాయం, మనలో మనల్ని చూసుకోవడం అన్నమాట. ఇప్పుడు మన మనస్సుకి ఎప్పుడు 3 గుణాలు ఉంటాయి. ఓకే, వేరే దాని గురించి మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. మన వేదాంతం ప్రకారం, మన ఋషులు చెప్పిన ప్రకారం మన మనసుకి 3 గుణాలు. ఒకటి, మనం పుట్టడమే, ఆ చిన్నప్పటి నుంచి ఈ ప్రపంచంలోకి వచ్చినప్పటి నుంచి మనకి తమస్ ఎక్కువ. తమస్ ఏంటి? నిద్రపోవడం. అందుకే కదా చిన్నపిల్లలు చాలా నిద్రపోతారు. ఆ తర్వాత టీనేజ్ వచ్చాయి కూడా వాళ్ళందరికీ నిద్ర ఎక్కువ. పరీక్ష అని ఏదో పేరెంట్స్ కొట్టుకుంటారు, కానీ వాళ్ళకి నిద్ర ఎక్కువ. బేసికలీ వీ హ్యావ్ లాట్ ఆఫ్ థమస్. ఓకే, ఆ తర్వాత రజస్, నాకు అది కావాలా, నాకు ఇది కావాలా అన్న కోరికలు, ఆ కోరికల వెంట పరిగెట్టడం అన్నమాట. ఈ 2 మనకి
మేజర్ గుణాలు. మనం ఈ మేజర్ గుణాల నుంచి మనము పైకి వెళ్ళాల. మనం పైకి వెళ్తే ఏంటి? హయ్యెస్ట్ గుణం సత్వగుణం. మనం ఆ సత్వగుణంలో ఉన్నప్పుడే మనకి జ్ఞానం అర్థమవుతుంది. ఆ జ్ఞానము జ్ఞాపకించుకుంటాము. ఆ జ్ఞాపకం అస్తమానం మనము దాని గురించి తలుచుకుంటాము సత్వగుణంలో ఉన్నప్పుడు. అందువల్ల మనం కృషి చేయవలసింది, చాలా కృషి చేయవలసింది ఈ తమస్ సెల్స్ని రజస్గా మార్చడానికి. అందుకే కదా మనము ఈ సాధన చేసేది. సో ఇప్పుడు ఏమంటే అండి, మనం సాధన చేసేటప్పుడు ఇంపార్టెంట్ థింగ్, మనం శరీరానికి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. శరీరానికి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈ శరీరం భగవంతుడు ఇచ్చిన గిఫ్ట్, పరికరం. మనల్ని సత్వగుణ సంపన్నులను చేసి సత్వగుణం నుంచి పైకి తీసుకెళ్తాదన్నమాట. అందువల్ల హెల్త్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. లేకపోతే మనసు కాలు నొప్పి, కూర్చున్నప్పుడు కాలు నొప్పి ఉంటే మనసు కాలు మీదే ఉంటుందే కానీ నిర్గుణ నిరాకార నిర్వికల్ప స్వయం ఆత్మ మీద ఉండదు. నొప్పి అలాగ పెద్ద రాయిలాగా ఉంటుంది అన్నమాట మన మైండ్లోని. అందువల్లే ఆసనాలు వెరీ ఇంపార్టెంట్, ప్రాణాయామ వెరీ వెరీ ఇంపార్టెంట్. అది ఫౌండేషన్. మనము వదలకూడదు, అస్సలు వదలకూడదు. ఆసనాలు కొంచెం ఎక్కువసేపు మనం చేయలేకపోతే పర్వాలేదు, కొంచెంసేపు చెయ్యాలా, ఏదో ఒకటి స్ట్రెచెస్ చేయాలా, ఎంతవరకు వీలైతే అంతవరకు చెయ్యాలా. కూర్చోవాలి, కింద కూర్చోవడానికి కుదరకపోతే చైర్లో కూర్చొని ఆ శరీరాన్ని అటేపు ఇటేపు తిప్పుతూ ఉండాలన్నమాట. అప్పుడప్పుడు తిప్పుతూ ఉండాలి. తిప్పుతూ ఉంటే ఏమవుతుందంటే మనకి ఇంకా ఎక్కువసేపు కూర్చున్నామంటే ఒకసారి నిద్ర వచ్చినట్టు ఉంటుంది, నడుం పీకినట్టు ఉంటుంది. అప్పుడు ఆ పీకినట్టు ఉన్నప్పుడు మనం వి షుడ్ షేక్ లైక్ దట్. ఆ తర్వాత ఆ తమస్ని రజస్ చేసేది బ్యూటిఫుల్ స్పిరిచువల్ సాధన భజన్స్. ఆ భజన్స్ చేసేటప్పుడు మీరు మెడిటేషన్ చేస్తున్నారు అనుకోండి. మెడిటేషన్ చేసేటప్పుడు మనం ఇంకా ఫుల్గానేమో తమస్ ఫుల్గా పోలేదు అంటే మనకి కొంచెంసేపాక నిద్ర వచ్చేస్తుంది అనమాట. అప్పుడు ఏం చేయాలంటే మనము లేచి లేచి నడు, లేకపోతే బయటికి వెళ్ళు, చాంటింగ్ చేయి అంటారన్నమాట. సో దట్ ఈస్ వాట్ ది అడ్వైస్. బట్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్స్ విచ్ ఐ హెల్ప్ మీ ఈజ్ ఇస్కాన్లో వాళ్ళ భజన్స్ వేసుకుంటాను, వాళ్ళ డాన్సులు ఉంటాయి. అది వేసుకొని నేను తప్పట్లు కొడతాను. ఈ తప్పట్లు కొట్టినప్పుడు ఏమవుతారంటే ఇది ఆక్యుప్రెషర్. ఈ ఆక్యుప్రెషర్ మూలాన్ని ఈ సెల్స్ అన్ని స్టిమ్యులేట్ అవుతుంది, బాడీ ఫుల్గా స్టిమ్యులేట్ అవుతుంది. మన మనస్సు ఆ భజన్లో అబ్జర్వ్ అయిపోతుంది అన్నమాట. ఓకే, సో మనసు భగవంతుడి మీదకి వెళ్ళిపోతుంది. ఆ ట్యూన్ మనసులో తిరుగుతూ ఉంటుంది. ప్లస్ ఫిజికల్ యాక్టివిటీ కూడా ఇలాగ చేస్తూ ఉన్నప్పుడు వట్టి మన చేతులు భుజాలు మాత్రం కదులుతుంది అని కాదు కదా, మన చెస్ట్ కదులుతుంది, మన అబ్డమెన్ కదులుతుంది, మన కాళ్ళన్నీ కూడా కదులుతాయి. కూర్చొని చేస్తున్నప్పుడు, ఇలా చేస్తున్నప్పుడే మనకి తెలియకుండానే మన కాళ్ళు స్టెప్స్ వేస్తాయి. ఎందుకంటే దే మేక్ బ్యూటిఫుల్ డాన్స్, బ్యూటిఫుల్ స్టెప్స్ అన్నమాట. వెయ్యాలి అనిపిస్తుంది, అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. సో దిస్ ఈస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ వే ఆఫ్ ఆ తమస్ నుంచి పైకి రావడం మనం మెడిటేషన్ చేస్తున్నప్పుడు. ఇప్పుడు మనకి 3 రకాల 3 పార్ట్స్ ఈ శరీరం ఉన్నదంటే మనము 3 పార్ట్స్ అన్నమాట. ఆ 3 పార్ట్స్లో మనం అనుకునేది నేను శరీరం, దట్స్ నంబర్ 1. నంబర్ 2, వేరే వాళ్ళు మనల్ని చూసేటప్పుడు
మన మనస్సు వాళ్ళ మీదే వాళ్ళకి నిఘా ఉంటుంది. ఈవిడ మంచి ఆవిడ, ఈవిడ చక్కగా మాట్లాడుతుందా, ఈవిడి మొహం మీద కొట్టినట్టు ఏదో ఒకటి అంటూ ఉంటుందా, గుచ్చుతూ ఉంటుందా, ఈవిడికి వెటకారం ఎక్కువ, ఈవిడికి గర్వం ఎక్కువ, ఇలాంటి అన్నమాట. ద మైండ్ కీప్స్ ఆన్ జడ్జింగ్ ద అదర్ పర్సన్. ఇప్పుడు మనం మాట్లాడేము అంటే ఆ మాట్లాడేకి సంకల్పం ఎక్కడి నుంచి వస్తుంది? పైన నుంచి వచ్చి ఆ మనసులో పరివర్తన చెందుతుంది అన్నమాట. మనసులో ఇలాగ అంటాను, ఇలాగ చెప్తాను ఆవిడికి అని, లేకపోతే ఆవిడ ఏదన్నా అన్నారంటే మనకు కొంచెం చిరాకు వచ్చినట్టు అయ్యి మన ఆన్సర్ కూడా ఇరిటేషన్ లాగా వస్తుంది అన్నమాట. ఇవన్నీ యాక్టివిటీ ఎక్కడవుతుంది? మన మనస్సులో అవుతుంది. అందువల్ల వేరే వాళ్ళు మనల్ని చూసేటప్పుడు ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ మన మనస్సు ఎలాంటిది అని. ఈవిడ చాలా మంచి ఆవిడ, ఈవిడ చాలా చక్కగా మాట్లాడతారు, ఈవిడ చాలా చక్కగా హెల్ప్ చేస్తారు, ఆవిడకి ఎప్పుడూ హెల్ప్ చేయాలని ఆవిడ వేరే వాళ్ళ మంచి విషయాలను చూసి, మంచి గుణాలను చూసి ఆవిడ ఎంకరేజ్ చేస్తారు. సో ఇవన్నీ ఎక్కడ? ఆల్ దీస్ థింగ్స్ హ్యాపెన్స్ ఇన్ ద మైండ్. వేరే వాళ్ళకి మనకి కనపడేది ఇది మనస్సు అన్నమాట. అంటే బాడీ మైండ్ కాంప్లెక్స్. ఈ శరీరము, ఈ మనసే ఈ ప్రకృతిలో ఈ వ్యవహారం నడిపేది ఈ రెండే అన్నమాట. ఓకే, ఈ రెండిటికి శక్తినిచ్చేది ఆత్మ. సో ఆత్మ ఉన్న మూలనే ఈ రెండు విభజనలు ఆఫ్ దిస్ పరికరం పనిచేస్తుంది. ఓకే, మనకి జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? ఆత్మలోంచి వస్తుంది. అందుకే జ్ఞాననిష్ట అంటే మనసు ఎప్పుడూ ఆత్మలో ఉండడం అన్నమాట. జ్ఞానం ఏంటి? నేను స్వయం ప్రకాశక ఆత్మ, అది జ్ఞానం. మనసు ఎప్పుడు నేను స్వయం ప్రకాశక ఆత్మ. ఇప్పుడు మనం యాపిల్ అన్నామంటే యాపిల్ మనసులోకి వస్తుంది షేప్. మామిడి పండు అనగానే మామిడి పండు మనసులోకి వస్తుంది. గులాబీ పువ్వు అనగానే మనసులో వెంటనే గులాబీ పువ్వు వచ్చేస్తుంది. అలాగే మనం చెప్తూ స్వయం ప్రకాశక, స్వయం ప్రకాశం ఏంటి? వెలుగు. కొంతకాలం అవ్వగానే స్వయం ప్రకాశం అనుకోగానే మనకి మనసులో వచ్చేది వెలుగు. ఆ వెలుగు ఎక్కడున్నది? వట్టి శరీరంలోనే కాదు, శరీరం బయట, శరీరం పైన, కుడివైపు, ఎడమవైపు, వెనకాల, కాళ్ళ కింద, ఈ శరీరం లోపల ఉండేది వెలుగు. ఓకే, ఈ వెలుగులో మనం ఎప్పుడు ఉండగలుగుతాము అంటే మన మనస్సు ఈ జ్ఞానం, స్వయం ప్రకాశక ఆత్మ జ్ఞానంలో ఉన్నప్పుడు మనసు ఎప్పుడు అక్కడే ఉండాలన్నమాట. ఓకే, సెకండ్ స్టేజ్లో ఉన్నప్పుడు అది కిందకు వచ్చేస్తుంది. ఎందుకంటే మనకి దేహాత్మ బాధ బుద్ధి చాలా ఎక్కువ. ఎందుకు చాలా ఎక్కువ? గృహస్థాశ్రమంలో ఉన్నాము అని అనొచ్చు మనము. అది ఎక్స్క్యూజ్ అన్నమాట. గృహస్థాశ్రమంలో ఉన్నాను, అందువల్ల నాకు దేహాత్మ బుద్ధి ఎక్కువ, నాకు రెస్పాన్సిబిలిటీ ఉన్నాయి, అవన్నీ ఎక్స్క్యూజెస్ అన్నమాట. మన ఈగో, మన అహంకారము చచ్చిపోకూడదు. అది చచ్చిపోవనివ్వదు మనల్ని అది ఆ సంసారం వదిలేసి జ్ఞానంలో ఉండనీయదు. ఏదో ఒక ఎక్స్క్యూజ్ చెప్పి బయటికి లాగేస్తుంది అన్నమాట. కానీ మనకి దృఢ నిశ్చయం ఉండాలా, ప్రాక్టీస్ చేయాలా. అదే ప్రాక్టీస్ అనేది. కష్టపడాలా. ఇప్పుడు మనము చెరుకు తిన్నాము అంటే ఆ చెరుకులో మనకి ఆ స్వీట్నెస్ కావాలి అంటే
మనము చెరుకు కొడుకుతూ ఉండి నములుతూ ఉంటేనే మనకి రసం వస్తుంది. ఆ రసం కొరికి 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 ఆ రసం మనం మింగుతాము. ఆ రసం మింగగానే మన సిస్టంలోకి వెళ్ళి మన షుగర్ లెవెల్ ఇంక్రీజ్ అవుతుంది. అప్పుడే మనకి ఎనర్జీ వస్తుంది. ఓకే, అప్పుడే మన శరీరం సర్వం షుగర్ మయం. అవునా? అలాగే మనము ప్రాక్టీస్ చేస్తూ 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 మనసు స్వయం ప్రకాశం, వెలుగు, నేను వెలుగు, నేను వెలుగు, నేను స్వయం ప్రకాశక ఆత్మ అని మనము కొంచెంసేపు ఉంటాము. కొంచెంసేపు ఉన్నాక మైండ్ బయటకు వచ్చేస్తుంది. చాలాసార్లు బయటకు వచ్చేసిందనే తెలియదు మనకి. ఓకే, అది కొత్తలో మనకు తెలియదు. ఏదో వచ్చేస్తుంది, ఏదో విషయం గురించి పట్టుకొని ఇంకా అలా పీకుతూ ఉంటుంది. అది అయ్యింది, అప్పుడు అది అయ్యింది, 5 ఏళ్ళ క్రితం ఇదే అయ్యింది అని మనకు తెలియకుండానే పీకుతూ ఉంటుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు వెలుగును వదిలేసి వేరే ఏదన్నా మనసులో వచ్చిందంటే దట్ మీన్స్ మనసు బయటకు వచ్చేసింది అని అర్థం. బయటకు వచ్చేసింది అని అర్థం. మనం మళ్ళీ వెనక్కి లాగాల. ఓకే, అది మెడిటేషన్లో మనం మెడిటేషన్ చేయొచ్చు పొద్దున, మధ్యాహ్నం, సాయంకాలం. ఇప్పుడు ఇది అలవాటైపోయాక ఈ స్వయం ప్రకాశక ఆత్మ అప్పుడప్పుడు ఉండడం అలవాటైపోయాక చాలా ప్రశాంతంగా ఉంటుంది లోపల. బ్లిస్ఫుల్. మనం నోటితో చెప్పలేము బ్లిస్ ఎలాగుంటుంది అనేసి. చాలా దాహం వేసిన వాళ్ళు ఎండలో వచ్చి మంచినీళ్ళు ఇచ్చేయమంటే వాళ్ళకి ఇంకా ఎంత హాయిగా ఉంటుంది తాగేటప్పుడు. అది ఎలాగున్నది అండి అని అడిగితే వాళ్ళు చెప్పగలరా? వాళ్ళు చెప్పింది మనకు అర్థమవుతుందా? వాళ్ళు చెప్పింది అర్థమవ్వరు. మనము అదే స్థితిలో ఉండి ఎండలో తిరిగి నీళ్ళు లేకుండా టయర్డ్ అయిపోయి స్వెట్టింగ్ తోటి వచ్చి ఎవరన్నా ఒక గ్లాస్ నీళ్ళు ఇచ్చారంటే మనం తాగేమంటే ఆ అనుభవం అప్పుడు మనకి తెలుస్తుంది. అలాగే ఈ స్వయం ప్రకాశక ఆత్మ ఆ స్థితి ఎలాగా ఉంటుంది అని అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. గురువుగారు శాస్త్రము ఇలా చూపించవచ్చు, ఇది ఇలాగా అనేసి. కానీ మనం దానికంటే వెళ్ళి అనుభవించాలన్నమాట. ఓకే, ఆ అనుభవం ఈజ్ ఎ బ్యూటిఫుల్ అనుభవం. ఆ అనుభవం ఒకసారి మనసుకి అలవాటు అయిపోయిందంటే మనము మెడిటేషన్ చేసేటప్పుడు ఏదో ఒక ఆలోచన వచ్చిందంటే కూడా మైండ్ ఆటోమేటిక్గా పడేస్తుంది. ఎందుకంటే దానికి రుచి అలవాటైపోయింది, ఆత్మరుచి అలవాటైపోయింది, తన్మయత్వం అలవాటైపోయింది, రుచి చూసింది, కొంచెం ఆ మనసు రుచి చూసింది. అందువల్ల అదే కావాలా అని దానిపాటికి అదే వెళ్తుంది. అంతవరకునే మన కృషి చాలా ఎక్కువ అన్నమాట. ఫస్ట్ స్టేజ్లో మనకి థియరీ తెలుసు, మనకి ఇంతకాలం గురువు దగ్గర నేర్చుకుంటున్నాము, శాస్త్రం చదివేము అనేసి మనకి శ్రద్ధ కూడా ఉన్నది. అవును, గురువుగారు చెప్పింది కరెక్టే, శాస్త్రం చెప్పింది కరెక్టే అనేసి మనం దాంట్లోనే ఉంటాము. కానీ ఆ ఫీల్, ఆ టేస్ట్ మనకి అర్థం అవ్వాల. ఆ టేస్ట్ కానీ అర్థం అయ్యింది అంటేనే మన మనసు అక్కడ కూర్చుంటుంది, లేకపోతే బయటకు వచ్చేస్తుంది అన్నమాట. అందుకే మనము ప్రతి విషయం మన ఇంట్లో పని చేసుకుంటూ వచ్చేసుకుంటూ ఉన్నాం కదా, చేసేటప్పుడు మనము చూడాల. ఏ పని చేసినా సరే మనము దానికి ఫలితం చూస్తున్నామా, ఫలితం ఎదురు చూస్తున్నామా? సపోజ్ ఆ ఫలితం సరిగ్గా రాలేదు అనుకోండి, ఏదో సాంబార్ ఎవరో వస్తున్నారు మన ఇంటికి, సాంబార్ చేస్తున్నాము, సాంబారు
మంచి దాంట్లోనే బాగా చేయాలా, వాళ్ళు వస్తున్నారు, గుమ్మడికాయ వేస్తాను, అదేస్తాను, ఇదేస్తాను, సాంబారు చేస్తాము. కానీ ఒక్కొక్కసారి ఉప్పు ఎక్కువైపోవడమో కారం ఎక్కువైపోవడమో ఏదో అవుతుంది. అది అయిపోయిందంటే మనకి ఎంత డిస్టర్బ్ చేస్తుంది. ఒక్కొక్కసారి ఇలాగే ఇంతకాలం ఉన్న ఇంతకు ముందంతని సాధనలోకి రాముందు ఇలాగ ఏదైనా చేసినప్పుడు పాడైందంటే అయ్యో ఉప్పు ఎక్కువైపోయింది, అయ్యో ఉప్పు ఎక్కువైంది, బాగా చేద్దాం అనుకున్నాను. ఇవాళ అలాగైందండి, ఎప్పుడు అలాగా మనసు గొణుకుతూ ఉంటుంది అన్నమాట. కానీ మనం ఈ సాధనలో ఉన్నామంటే అయిపోయిందిలే, ఒక్కొక్కసారి ఏంటి నా కర్మ, ఇంత బాగా చెయ్యాలని చేస్తే కూడా ఇలాగ అయిపోయింది అనేసి వదిలేస్తాము. మేబీ ప్రారంధం అలాగా ఏమని వదిలేసి ఇంకా పట్టించుకోమన్నమాట. అలాగా మనం ఎన్ని దులిపేసుకొని వెళ్తున్నామో చూసుకోవాలి. మనం దులుపుకోవడం అలవాటైపోయింది, ఎవరన్నా ఏమన్నా అన్నారంటే లేకపోతే ఏదైనా చేసింది ఫెయిల్ అయ్యిందంటే కూడా మనం దులిపేసుకొని మన పాటికి మనం చేయవలసింది కర్తవ్యం చేసుకొని వెళ్ళిపోతున్నాము అంటే మన సత్వగుణంలో వీఆర్ గెట్టింగ్ ఎస్టాబ్లిష్డ్. ఓకే, సో వీఆర్ గెట్టింగ్ ఎస్టాబ్లిష్డ్. మనం ఆ సత్వగుణం కోసమే పనిచేయాల. మనం పుట్టడం రజస్ అండ్ తమస్తో పుట్టేము, తమస్లోంచి మనం రజస్కి వెళుతున్నాము. ఆ రజోగుణం ఏంటి, నాకు కావాలా, నాను బాగుండాలా, నాకు ఎక్కువ మార్కులు వచ్చి నాకు ర్యాంక్ రావాలా, లేకపోతే గురువుగారి దగ్గర గురువుగారు అనుకోవాలా నేను బాగా పనిచేస్తున్నాను, గురువుగారు అనుకోవాలా నా ప్రజెంటేషన్ బాగుంది, ఇవన్నీ అన్నమాట. ఇవన్నీ ఎప్పుడు, ఎందుకు, నాలో రజోగుణం ఉన్నది, నేను ఉన్నాను అక్కడ, నేను పనిచేస్తున్నాను, నేను అవన్నీ ఆర్గనైజ్ చేశాను. ఐ హోప్ గురువుగారు నోస్ నేను చేశాను అని. ఓకే, ఒక 10 మంది కూర్చొని ఒక ఆర్గనైజేషన్లో ఏదైనా పని చేసామంటే మేబీ 1% మంచి మంచి ఐడియాస్తో బాగా చేసి ఉండొచ్చు. దట్ ప్రాజెక్ట్ ఈజ్ సక్సెస్ఫుల్ బికాస్ ఆఫ్ దట్ పర్సన్. కానీ 10 మంది ఉన్నారు కదా, అది అందరికీ తెలియదు. ఆవిడ మూలానే ఈ ప్రాజెక్ట్ ఇంత బాగా సక్సెస్ అయిందని అందరికీ తెలియదు. అందరూ కూడా ఓ ఆ గ్రూప్ చాలా బాగా చేసింది, చాలా బాగా చేసింది, వెరీ గుడ్ వెరీ గుడ్, మీరు అందరూ బాగా చేశారు అనేసి. కానీ మనకి అహంకారం ఉన్నదంటే దట్ పర్టికులర్ పర్సన్ ఎవరి ఐడియాతో ఎవరి లీడ్తో ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అయిందో ఆవిడకి లోపల గుచ్చుకుంటే నా మూలానే ఇలాగైంది. కానీ అందరూ ఏమో వాళ్ళకి తెలుసో లేదో, గురువుగారికి తెలుసో లేదో, ఇవన్నీనేమో ఇమెచ్యూర్ మైండ్, మళ్ళీ ఇమెచ్యూర్ మైండ్ ఉన్నది. ఆ మాట కానీ మనకి తట్టింది అంటే మనకి తెలియాలా మనం ఇంకా రజోగుణంలో ఉన్నాము, మనము పడేయాలా అనేసి. మన మైండ్ ఎలాగ ఉండాలంటే ఇప్పుడు ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు భగవాన్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఈ ప్రాజెక్ట్లో పనిచేయడానికి నాకు భగవంతుడు ఈ అకేషన్ కల్పించారు. ఆ భగవంతుడే నాకు ఈ ఐడియా కూడా ఇచ్చారు. అందువల్ల అందరూ కలిపి చేసేము. ఐడియా మేబీ మీ, కానీ అందరూ చెయ్యేస్తేనే కదా ఆ ప్రాజెక్ట్ పైకి వచ్చింది. ఇప్పుడు మన జ్ఞానం ఉన్నది, అందరిలో ఉన్నది ఆ భగవంతుడే. ఆ ఆత్మయే అందరినీ పని చేయించుతుంది. ఆ ఆత్మ లేకపోతే ఆ శరీరం పనిచేసి ఉండదు. ఆ ఆత్మయే భగవంతుడు. సో భగవంతుడే అన్ని చోట్ల ఉన్నాడు, భగవంతుడే చేయిస్తున్నాడు. మనమంతా తోలు బొమ్మలం. ఆ జ్ఞాపకం ఉన్నది అంటే, ఆ పాయింట్ జ్ఞాపకం ఉన్నదంటే మన ఇండివిజువాలిటీ, మనం అహం ఆకారం కరిగిపోతుంది అన్నమాట. అప్పుడే మనం మోర్ అండ్ మోర్ సత్వగుణంలో ఉంటాము. ఆ సత్వగుణంలోనే మనకు అర్థమవుతుంది, మన ఆ నాలెడ్జ్ జ్ఞాపకంలో ఉంటుంది. ఆ జ్ఞానము మెల్లగా విజ్ఞానం అవుతుంది. ఆ విజ్ఞానం అవ్వడం ఏంటి, మనం ఏ పని చేసినా సరే
ఆ లెవెల్లో ఉన్నప్పుడు నేను చెయ్యటం లేదు, ఇది ఈ పని ఈ శరీరం ద్వారా జరుగుతుంది, అది విజ్ఞానం. ఈ శరీరం ద్వారా జరుగుతుంది. ఇప్పుడు శరీరం ఉన్నది, నాలెడ్జ్ ఉన్నది, వినయం ఉన్నది, కృతజ్ఞత ఉన్నది. ఈ శరీరం ఈ పని చెయ్యడానికి ఆపర్చునిటీ దొరికింది, ఈ అవకాశం దొరికింది అంటే ఎవరిచ్చారు అవకాశం? భగవంతుడు. అప్పుడు మన మనసులో ఎప్పుడూ భగవంతుడు ఉన్నాడు. ఓకే, ఎప్పుడు మనసులో ఇలాగ భగవంతుడు ఉన్నప్పుడు ఇంత మనం సాధన చేసిన మూలాన్ని మనకి 100% కృతజ్ఞత వినయం. ఎప్పుడు కృతజ్ఞత వినయం హై లెవెల్లో ఉంటుందో వాళ్ళు సత్వగుణంలో బాగా నిష్టలో ఉన్నారు అని అర్థం. ఇప్పుడు ఈ సత్వగుణంలో ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే సెకండ్ లెవెల్లో ఉన్నప్పుడు ఏంటి, మనము లైట్ ఈజ్ ఇన్ మీ, నాలో వెలుగు ఉన్నది. ఆల్ ద టైం, ఎప్పుడూ జ్ఞాపకం ఉంటుంది మనకి, నాలో వెలుగు ఉన్నది, ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంటుంది. ఇప్పుడు రెండు ఉన్నాయి, ఈ సెంటెన్స్లో రెండు ఉన్నాయి. నాలో, నేను అనేది శరీరం, ఓకే, వెలుగు అనేది ఆత్మ. నాలో వెలుగు ఉన్నది. ఐఎమ్ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ నేను, సెకండ్ వెలుగు ఉన్నది. ఓకే, దిస్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఏ గ్రేట్ అచీవ్మెంట్. ఇది ఏ గ్రేట్ అచీవ్మెంట్. ఎందుకంటే మనసు ఎప్పుడూ ఆత్మ గురించి జ్ఞాపకంలో ఉన్నదన్నమాట. ఆల్మోస్ట్ జ్ఞాననిష్ట కొంచెం బాగా వస్తుంది, జ్ఞాననిష్టలో ఉంటుంది అప్పుడప్పుడు. కానీ దేహాభిమానం కూడా చాలా ఉన్నది. ఎందుకంటే మనం పని చేయాల, ఎన్నెన్నో జరుగుతాయి. ఆ దాంట్లో మన అహంకారం వస్తుంది. సడన్గా కొంచెం కోపం రావడం, సడన్గా మనసు గుచ్చుకున్నట్టు ఉంటుంది అన్నమాట. పర్వాలేదు, ఏం పర్వాలేదు. సెకండ్ లెవెల్లో మనం ఎస్టాబ్లిష్ అవడమే ఫెంటాస్టిక్. ఓకే, ఆ లెవెల్కి మనం వచ్చేయమంటే మనం చాలా బాగా పైకి వెలుగుతున్నాము అని అర్థం. ఓకే, బట్ 95% ఆఫ్ ద టైం మనం ఫస్ట్ లెవెల్లో ఉన్నాము. సో ఇప్పుడు ఫస్ట్ లెవెల్ నుంచి సెకండ్ లెవెల్లో మనం ఎస్టాబ్లిష్ అవ్వడానికి ఏం చేయాలంటే మనము సైలెంట్గా ఉండడం నేర్చుకోవాలి. రోజులో ఒక 2-3 సార్లు తలపేసేసుకొని కూర్చోవాలి. ఒక 20 నిమిషాలు, అట్లీస్ట్ 20 నిమిషాలు. సో మనం సైలెంట్గా కూర్చోవడం అలవాటు అయిందంటే మనం ఆ రూమ్ నుంచి ఏదో పని చేసుకొని మనం వస్తున్నాము. గబగబా చేసేసి కిచెన్ క్లీన్ చేసి లేకపోతే బట్టలు ఆరేసి ఏదో చేసుకొని వస్తున్నాం. ఓకే, అప్పుడు మనసు ఎలాగా, ఇట్ ఈస్ ఇన్ ద యాక్టివ్ మోడ్, వెరీ వెరీ యాక్టివ్ మోడ్. సత్వగుణంలో ఏంటి, మనసు కామ్గా ఉంటుంది. యాక్టివ్ మోడు కామ్గా అవ్వాలంటే మనం కూర్చోవాలి. మనం కూర్చొని మన శ్వాస మీద ధ్యాస పెట్టి, చెప్పాను కదా ఇప్పుడు మనం చేసాం కదా 10 నిమిషాలు అనులోమ వినులోమ నాడి శుద్ధి ప్రాణాయామ, అది చేసాక మనసు లోపలికే వస్తుంది.
ఇంకా మనసుకు కొంచెం అలవాటు అవుతుంది లోపల ఉండడానికి. దాంతో ఒక జపం యాడ్ చేయండి. రామానో కృష్ణానో, హరే రామ హరే కృష్ణానో, ఓం నమ శివాయ మీకు ఇష్టమైంది, లేకపోతే ఓమో. ఇప్పుడు శ్వాస మీద ధ్యాస పెట్టేము. సో ధ్యాస ఉన్నది లోపల. మనం మనస్సులో ఈ మంత్రం చెప్తున్నాము, మనస్సులో. ఓకే, గట్టిగా కాదు, మనస్సులో చెప్తున్నాము. ఆ మనస్సులో చెప్పినప్పుడు ప్రకంపనలు వస్తాయి. మనస్సు లోపల ఉండి ఆ ప్రకంపనల్ని అబ్జర్వ్ చేస్తుంది. ఆ ప్రకంపనల మీద మనం ధ్యాస పెట్టాలి. ఇప్పుడు ఆ ప్రకంపనలు శరీరం ఫుల్గా వెళతాయి. ఎప్పుడు మనము హార్ట్ మీదే ఉండాలి, మన మనసు హార్ట్లో ఉండాలన్నమాట బిగినింగ్లో. ఆ తర్వాత ఆ శబ్దం, ఆ ప్రకంపనలు శరీరం ఫుల్గా వెళుతుంటాయి అన్నమాట. మనం ఓం నమ శివాయ ఆరు ఓం అంటూ ఉంటే ఇక్కడి నుంచి ఇక్కడికి శరీరం ఫుల్గా వెళుతూ ఉంటాయి. మనసు బయటకు వస్తూ ఉంటుంది. మనం వెనక లాగాల, బయటకు వచ్చేస్తుంది, లాగండి, వచ్చేస్తుంది, లాగండి. అప్పుడు ఆ ప్రకంపనలు చాలా బాగుంటాయి. మనల్ని తన్మయత్వం అంటే ఏంటి అని మనకి తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు ఎవ్రీ సింగిల్ పాయింట్ సెల్ ఆఫ్ ద బాడీ ఈజ్ వైబ్రేటింగ్ ఫ్రమ్ ద నర్వస్ ఎనర్జీ. ఇప్పుడు వైబ్రేట్ అయ్యింది అంటే అక్కడ రక్త ప్రసరణ బాగుంటుంది కదా, ఇలాగంటే రక్త ప్రసరణ బాగుంటుంది కదా. అలాగా మన చేతి అంటే ఇలా కొట్టగలము, మన లోపల కొట్టలేం కదా. అందుకే ఈ మంత్రం, వి యూస్ ద మంత్రం. అది ఒక్కొక్క సెల్ని ఓపెన్ చేస్తుంది, ఎనర్జీ లెవెల్ ఇంక్రీజ్ అవుతుంది. ఎనర్జీ లెవెల్ తక్కువగా ఉన్నప్పుడు బలూన్ కొలాప్స్ అయిపోతుంది కదా. గ్యాస్ లేనప్పుడు బెలూన్ కొలాప్స్ అయి ఉంటుందా ఇలాగా. ఆ బెలూన్లో మనం గ్యాస్ పెడితే ఏంటి, రౌండ్గా అవుతుంది. గాలి ఉదయమంటే బెలూన్ రౌండ్గా అవుతుంది. ఆ బెలూన్ రౌండ్గా అయినప్పుడు ఇంకా నేల మీద ఉండదు, ఎగురుతూ ఉంటుంది కదా, పైకి ఎగురుతుంది. అలాగే మన శరీరంలో ఉన్న ప్రతి అణువు ఈ జపంతో, ఈ ప్రకంపనలతోటి దాంట్లో ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది. ఆ ఎనర్జీ ఇంక్రీజ్ అయిపోయాక ఇంకా కొలాప్స్డ్ స్టేట్ ఈస్ ద తామసిక్ స్టేట్. మనం పుట్టినప్పుడు, మన చిన్నప్పుడు, మనం పెరిగేటప్పుడు చాలా సెల్స్ కొలాప్స్ అయిన బలూన్ లాగా ఉంటాయి అన్నమాట. అందుకే నిద్ర, వాళ్ళకి ఇనర్షియా. ఏదైనా పని చేయాలంటే రేపు చేస్తాను, వెంటనే చేయరు వాళ్ళు. తర్వాత ఆ కొలాప్స్డ్ అయిన బలూన్లో జ్ఞానం వాళ్ళకి బేగా అర్థం అవ్వదు, ఎందుకంటే సగం నిద్రలో ఉన్నారన్నమాట. కొలాప్స్డ్ సెల్స్, తామసిక్ సెల్స్ అంటే సగం నిద్ర, వాళ్ళకి అర్థం అవ్వదు. ఓకే, కానీ ఇప్పుడు ఆ తామసిక్ సెల్స్ ఓపెన్ అవుతున్నాయి కదా దీంతో. అందుకే మనము ఇది చేయాలన్నమాట. ఈ స్పిరిచువల్ సాధనలో 3 రకాలు ఫెంటాస్టిక్. ఆ 3 కంబైన్ చేసుకుంటే ఫెంటాస్టిక్, మనం బలూన్ లాగా అయిపోతాం అన్నమాట. దేనితోటి బలూన్ అయిపోతామో, స్పిరిచువల్ ఎనర్జీ తోటి. ఓకే, 3 రకాలు. ఒకటి తంత్ర అంటే టెక్నిక్. తర్వాత మంత్ర, మనం మంత్ర జపం చేస్తాం కదా. తర్వాత యంత్ర. ఓకే, ఈ యంత్ర, ఈ 3, ఆ యంత్రం చూసారు కదా, దాంట్లోనేమో ఏదేదో జామెట్రికల్ షేప్స్ ఉంటాయి. ఆ జామెట్రికల్ షేప్స్ అన్నీ మన శరీరంలోని సర్క్యూట్స్.
సో మన ఎలక్ట్రిసిటీలో సర్క్యూట్స్ ఉన్నాయి. ఆ ఒక్కొక్క సర్క్యూటు ఒక్కొక్క రకంలాగా పనిచేస్తుంది. ఒక సర్క్యూటు ఒకలాంటి సర్క్యూటు కోల్డ్ చేస్తుంది, ఒక సర్క్యూటు వేడి చేస్తుంది, ఒక సర్క్యూటు తిరిగిస్తుంది. అలాగే కదా, ఫ్యాన్ అయితే తిరుగుతుంది, ఫ్రిడ్జ్ అయితే చల్లబుచ్చేస్తుంది, మైక్రోవేవ్ అయితే వేడి చేస్తుంది, వాషింగ్ మెషిన్ అయితే అక్కడే డబడబడ రౌండ్ 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 రౌండ్గా తిరుగుతుంది. ఇవన్నీ సేమ్ ఎనర్జీ, బట్ సర్క్యూట్స్ ఆర్ డిఫరెంట్. ఓకే, సో దట్ ఈస్ హౌ ద యంత్ర వర్క్స్ అన్నమాట, ఆ సర్క్యూట్స్. ఓకే, ఫస్ట్ నేను చెప్పింది ఏంటి? క్రియ, టెక్నిక్, తంత్ర. ఓకే, ఆ తంత్రాన్నే టెక్నిక్ అంటారు, అది క్రియ అన్నమాట. ఆ క్రియలో ఏమంటే దాంట్లోనే ఆ ప్రాణాయామ చేయడం ఇస్ ఎ క్రియ. ఆ ప్రాణాయామాల్లోనే కొన్ని రకాలు ఉన్నాయన్నమాట. అది ప్రోగ్రెస్, ఊరికే అనులోమ వినులోమ చేస్తున్నాం, దట్ ఈస్ ఎ బేసిక్. ఆ తర్వాత ఉజ్జయి బ్రెత్ అని చేస్తాము. ఉజ్జయి బ్రెత్ అంటే ఏంటి? మనము తీసుకుంటేటప్పుడు ఈ గొంతుకులో శబ్దం వస్తుంది, శబ్దం వస్తుందా? ఆ తర్వాత భస్తికా ప్రాణాయామం చేస్తాము. భస్తికా ప్రాణాయామం చేస్తాం, క్రియ ఇలాగ చేస్తాం కదా, ఇలా చేసి ఆ తర్వాత కడుపు లోపలికి బయటికి బెలూస్ లాగా ఆ కుంపటి కంసాలి లేకపోతే ఇనప ముక్కలు ఏదో చేస్తూ ఉంటారు వాళ్ళు. అక్కడ బెలోస్ ఆ ఫైర్ని ఇంక్రీజ్ చేయడానికి ఏంటి, అగ్ని కొట్ట అని తిత్తిని నొక్కుతారు కదా, అదే కపాలభతి. ఇవన్నీ టెక్నిక్స్. ఈ టెక్నిక్స్లో ఏమవుతుందంటే చాలా రకాల తామసిక్ సెల్స్ లోపల ఉన్నాయన్నీ ఓపెన్ అవుతాయన్నమాట. ఓకే, మంత్రం యాడ్ చేసాక ఆ మంత్రం ఇప్పుడు ఓపెన్ అయ్యాక కొంచెం ఛానల్ సగం ఓపెన్ అయ్యిందన్నమాట. ఇప్పుడు ఆ మంత్రం యాడ్ చేసామంటే ఇంకా లోపలికి వెళ్తుంది, ఎందుకంటే ఈ ఓపెనింగ్ అయ్యింది, ఆ బలూన్కి ఓపెనింగ్ అయ్యింది. ఇప్పుడు ఈ మంత్ర వైబ్రేషన్స్ లోపలికి వెళ్ళి ఇంకా ఏదైనా మూసుకొని ఉంటే ఓపెన్ చేసేసి ఎనర్జీ ఇస్తుంది అన్నమాట. ఆ తర్వాత సో దట్ ఈస్ ద మంత్ర, హోల్ సిస్టమ్కి వెళ్తుంది. తంత్ర, ఇప్పుడు తంత్రాని మంత్రాన్ని అయింది. ఇప్పుడు నెక్స్ట్ టెక్నిక్స్, ఇది యంత్ర, సర్క్యూట్స్. దానికి ముద్రలు ఉన్నాయన్నమాట, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ముద్రలు ఉన్నాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ముద్ర యూట్యూబ్లో చాలా బ్యూటిఫుల్గా ఉన్నది. తలనొప్పికి ఎలాంటిది, ఆస్మా వాళ్ళకి బ్రీదింగ్ ఇంప్రూవ్ చేయాలంటే ఎలాగా, తర్వాత నెక్ పెయిన్ ఉన్న వాళ్ళకి ఏం చేయాలా, ఐ స్ట్రెయిన్ ఉన్న వాళ్ళకి ఏం చేయాలా, అలాగని డిఫరెంట్ ముద్రాస్ ఉన్నాయన్నమాట. ఆ ముద్రాస్ యూస్ చేసామంటే మనకి ఏ పర్టికులర్ ఆర్గాన్లో ప్రాబ్లం ఉన్నదో, లేకపోతే నాకు కాన్సన్ట్రేషన్ చేయడం కష్టంగా ఉన్నదో, లేకపోతే నాకు జ్ఞాపకం పెట్టుకోవడం తక్కువగా ఉన్నదో, ఇవన్నీ రకాలు ఉన్నాయన్నమాట. మనము అది ఆ ముద్ర వేసి ఆ ముద్ర చేసుకొని మనము ఊపిరిని శ్వాస మీద ధ్యాస పెట్టేయమంటే దట్ పర్టికులర్ ఏరియా విల్ హీల్డ్, సెల్ఫ్ హీలింగ్. ఇంత ఉన్నదండి మన శాస్త్రాల్లో. ఇంకా మనం లోతుగా వెళ్ళామంటే ఇంకా వెళ్ళిపోతూనే ఉంటామన్నమాట. ఎన్ని జన్మలైనా చాలదు. భగవంతుడి జ్ఞానాన్ని మనం ఎన్ని జన్మల్లో తపస్సు చేసి నేర్చుకోవచ్చండి? అవకాశం ఉన్నదా? ఎన్ని జన్మలు ఎత్తినా సరే, బెస్ట్ స్టూడెంట్ అయినా సరే, బ్రహ్మగారి దగ్గరే ఆ జ్ఞానం లేదు, భగవంతుడి దగ్గర అంత జ్ఞానం ఉన్నది. కానీ మనకి ఒక చిన్నది, ఒక నీటి బిందువు, ఆ సముద్రం, ద ఓషన్ ఆఫ్ నాలెడ్జ్,
ఆ ఓషన్ ఆఫ్ నాలెడ్జ్లో ఒక చిన్న బిందువు పట్టుకొని ఇంకా అదే పెట్టుకొని అబ్బా భగవంతుడు అంటే ఇది, భగవంతుడు ఇంత సృష్టి చేశారు, ఈ శరీరం మానవ శరీరంలో మనం ఇంత చేసుకొని మనం సత్వగుణంలోకి వెళ్ళి మనం గుణాతీతుడు అయిపోతే మనమే ఆ జ్ఞానంలో ఇంకా జ్ఞాననిష్టలో ఉంటాము. గుణాతీత. థర్డ్ స్టేజ్, నేనే ఆ వెలుగు, నేనే ఆ స్వయం ప్రకాశక ఆత్మ. ఎందుకు ఆ లెవెల్లో వాళ్ళు ఎస్టాబ్లిష్ అయిపోయి ఉంటారంటే వాళ్ళకి 100% ఇంక జ్ఞాననిష్టలో ఉండిపోయి బలూన్ ఇంకా అలా పైకి వెళ్ళిపోతూ ఉన్నదన్నమాట. శరీరంలో ఇప్పుడు మనం మెడిటేషన్ చాలా కాలం నుంచి మెడిటేషన్ చేస్తున్నాము, తర్వాత మనము ఈ పారాయణం చేస్తున్నాము. దీంట్లోనే మనకు తెలుస్తుంది కదా మన ఎనర్జీ లెవెల్ ఎంత ఇంక్రీస్ అయ్యింది అనేసి. ఆ ఇంక్రీస్ అయ్యింది ఇంకా అలా మల్టిప్లై అవుతుంది అన్నమాట. ఆ మల్టిప్లై అయ్యి సెకండ్ స్టేజ్కి వచ్చినప్పుడు ఆ నాలెడ్జ్లో, ఆ జ్ఞానంలో, ఆ జ్ఞాననిష్టలో ఉంటాం కదా అప్పుడప్పుడునే. అప్పుడు మనకి శరీరం లేదు అనిపిస్తుంది. జస్ట్ ఫ్యూ సెకండ్స్, 1 నిమిషం ఉన్నదంటే వీఆర్ వెరీ లక్కీ, వీఆర్ డూయింగ్ వెరీ వెల్. ఆ 1 మినిట్ శరీరమే లేదు అనిపిస్తుంది అప్పుడు మనకి. అంటే ఏంటి? ఆ తంత్ర మంత్ర ఫ్యాంటాస్టిక్గా వెళుతుంది, అవుతుంది అని అర్థం. అలా పైకి వెళ్ళిపోతున్నాము. మన థమసిక్ సెల్స్ నిద్రపోయిన కొలాప్స్డ్ బెలూన్స్ అని ఇంకేమి లేవు. ఫుల్గా ప్రతి బెలూన్లోనే గ్యాస్ ఉన్నది. అలాగవుతుంది మన శరీరంలో. మన ఎవ్రీ సింగిల్ సెల్ ఓపెన్స్ అప్. అంత ఫుల్గా ఓపెన్ అయిపోయాక వాళ్ళే ఇంకా ఆ స్థితిలోనే ఉంటారన్నమాట. వాళ్ళు మనకి కనబడరు, మనతో మాట్లాడరు, ఎందుకంటే వాళ్ళు డిస్కనెక్టెడ్ ఫ్రమ్ ద బాడీ. అదే కదా వృషభదేవుల వారి గురించి మనం చదివేము. అవధూతగా ఆయన వెళ్ళినప్పుడు అందరూని ఆయన చాలా కష్టపెట్టేవారు. రాళ్ళు ఇసరడం, నవ్వడం, ఏదో పేడ జల్లడం అవన్నీ చేసేవారు కదా. ఆయనకు తెలియలేదు, ఆయనకి శరీరంలో బట్ట ఉన్నది బట్ట లేనో కూడా తెలియలేదు. ఇట్ డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్. అందుకే కదా సదాశివ బ్రహ్మేంద్ర స్వామి గారు చెయ్యి కట్ చేసేస్తే కూడా ఆయన తెలియదు, ఆయన వెళుతూ ఉన్నారు. వాళ్ళకి చాలా పవర్స్ ఉంటాయి. సో అందుకే ఆ చెయ్యి తీసుకొని ఇస్తే చెయ్యి అంటించేసుకున్నారు ఆయన. ఇవన్నీ నిజం, 100%. అంత పవర్ ఉన్నదండి మన శరీరంలో, అంత పవర్ ఉన్నదండి, అంత ప్రెషస్. మన మానవ శరీరం అంత ప్రెషస్, అంత ఉన్నదన్నమాట. మనం ఇంక దాని గురించే మనం ఆలోచించాలి. అబ్బా అబ్బా ఈ మానవ శరీరంలో ఎంత ఉన్నది, తెలుసుకోవాల్సింది ఎంత ఉన్నది, అరే ఆ తెలుసుకోవాల్సింది ఎంత ఉన్నది ఎంత ఉన్నది ఎంత ఉన్నది అని అనుకుంటూ మనం ఇలాగా ఈ సైలెంట్గా ఉండడం అలవాటు చేసుకొని రోజుకు ఒక 3 సార్లు ఎంతసేపు రూమ్లో కూర్చుంటారో కూర్చోండి, తలుపులన్నీ వేసేసుకొని ఈ తలుపులు కూడా మూసేయాల. ప్రత్యాహార ప్రతి సింగిల్ ఈ పంచ జ్ఞానేంద్రియాల్లో మూసేయాలన్నమాట. బయట తలుపు వేసేసాము, బయట కిటికీలు వేసేసాము, ఈ కిటికీలు కూడా వేసేయాల. వేసేసి మనం లోపల మనసు లోపల పెట్టి, మనసు లోపల పెడితే మనకి కనబడేది మన నిజస్వరూపము. మనం ఇంకేమీ కృషి చేయక్కర్లేదు, ఎందుకంటే ఉన్నది ఆ లైట్ ఉన్నది లోపల. మనం ఎక్స్ట్రా ఏం చేయక్కర్లేదు. మనం చేయవలసిన కృషి మనసును లోపల పెట్టి లాక్ చేయడం అన్నమాట. అది లాక్ చేసేము అంటే మనము కొంచెం కొంచెంగా జ్ఞాననిష్టలోకి వెళుతూ ఉంటాము. దట్ స్టేజ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఫ్యాంటాస్టిక్. అది కొంచెం అయిందంటే భుజాలు తట్టుకోవాలా మనం. భగవంతుడు కృప ఉన్నది నాకు, చూడు నాకు వచ్చింది, నేను చేయగలుగుతున్నాను. భగవంతుడా పరమాత్మ
నన్ను ఇంత దూరం తీసుకొచ్చేవారు, ఎంతో కృతజ్ఞతతో ఉన్నాను అనేసి మనము మన డ్యూటీ చేయాలి. మన డ్యూటీ ఏంటి? ఇంత ఫెంటాస్టిక్ నాలెడ్జ్ని వేరే వాళ్ళతోటి మనము పంచుకోవాలా. ఎందుకు పంచుకోవాలా అంటే ఇప్పుడు ఎన్నెన్నో దానాలు చేస్తాం మనము. ఓకే, హాస్పిటల్లో ఉన్నారు అంటే దానం చేస్తాము, కాలేజ్ ఫీజు లేదు, స్కూల్ ఫీజు కష్టపడుతున్నారంటే దానం చేస్తాము, ఆ పిల్లలకి ఆర్ఫనేజ్లో డబ్బులు చాలటం లేదు భోజనానికంటే చేస్తాము, ఇవన్నీ చేస్తాము. డాక్టర్ దగ్గరికి వెళ్ళామంటే డాక్టర్ ఏదేదో ట్రీట్మెంట్ ఇస్తారు. మంచి డాక్టర్ అయితే నువ్వు డబ్బులు నా దగ్గర అంత డబ్బులు లేవంటే సరే నువ్వు ఎంత డబ్బులు ఇస్తావో ఇయ్యి అని దాంతోనే చక్కగా ట్రీట్మెంట్ చేసి పంపించేస్తారు. ఇవన్నీ దానాలు అన్నమాట. అన్నిటికంటే ఈ రోగంలో ఉన్న వాళ్ళకి, కష్టపడే వాళ్ళకి మెడికల్ ట్రీట్మెంట్ ఇప్పించి వాళ్ళని నార్మల్ చేసేసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని నిలబడేది చేసేము అంటే దట్ ఈస్ ఫెంటాస్టిక్ అన్నమాట. ఈ కాలంలో కొలాప్స్ అయ్యేది హెల్త్ ఇన్సూరెన్స్ బిల్స్, హెల్త్ బిల్స్ అన్నమాట. మనం హెల్ప్ చేసి వాళ్ళు చేసేసామనుకోండి, అది ఫెంటాస్టిక్ హెల్ప్. కానీ అదేని చచ్చిపోయాక ఏమవుతుంది? మనసులో ఉన్న కల్మషాలే వాళ్ళని మళ్ళా బయటికి తీసుకొస్తుంది అన్నమాట. కానీ మనం ఆత్మజ్ఞానం ఇచ్చేయమనుకోండి, ఇప్పుడేమవుతుంది? మనం ఆత్మజ్ఞానము వాళ్ళకి గురువుగారి దగ్గర తీసుకెళ్ళి ఆత్మజ్ఞానం నేర్చుకోండి, ఆయన కూడా నేర్చుకున్నారు, అబ్బాయో అమ్మాయో నేర్చుకున్నారు అంటే అది ఎంత పుణ్యం అండి. ఇంకా మళ్ళీ రావాల్సిన అవసరం లేదు. వచ్చి ఈ కష్టాలు పడవలసిన అవసరం లేదు. బుద్ధ భగవాన్ చెప్పారు కదా, జీవితం దుఃఖమయం అనేసి. ఇంకా దుఃఖమయ జీవితానికి మనం రానక్కర్లేదన్నమాట. ఇది ఎంత పెద్ద పుణ్యం అండి. సో అందుకే మనము ఈ జ్ఞానాన్ని పంచుకోవాలి అందరితోటి, అందరినీ ఎంకరేజ్ చేయాలా. ఆ తర్వాత సాధువుల్ని మనము చూసుకోవాలా, అంటే సాధువు సేవ చెయ్యాలా. సాధు సేవ చేస్తే వాళ్ళు వచ్చి మనకి జ్ఞానాన్ని ఇస్తారు, మనము ఆర్గనైజ్ చెయ్యాలా. అప్పుడు మనము, ఇది భగవంతుడికి చాలా ఇష్టము, ఈ ఆత్మజ్ఞానము అందరికీ పంచడానికి వీళ్ళు కృషి చేస్తున్నారు అని భగవంతుడికి ఇష్టమవుతుంది. ఆయన ప్రతిసారి అవతారం ఎత్తడం అందుకే, ఆత్మజ్ఞానం ఇవ్వడానికే ఆయన అవతారం ఎత్తుతున్నారు. అవతారం ఎత్తి ఆ జ్ఞానాని కోసం కృషి చేసి వాళ్ళని సంరక్షించడానికి, వాళ్ళని కాపాడడానికి, వాళ్ళని దుష్టుల దగ్గర నుంచి రక్షించడానికి, దట్ ఈస్ ద మెయిన్ వర్క్. ఆయన అక్కడి నుంచి శరీరం దాల్చి మనతో వస్తున్నారన్నమాట, మన మధ్యలో ఉండి చెప్పడానికి. బ్రహ్మజ్ఞానం అంటే అంత విలువండి. భగవంతుడి జ్ఞానం, బ్రహ్మజ్ఞానం, భగవంతుడే కృషి చేస్తున్నారు మనలందరికీ బ్రహ్మజ్ఞానం ఇచ్చి తీసుకోవడానికి. సో అందువల్ల మనమందరూ పంచుకుంటూ ఉండాలన్నమాట. పంచుకుంటూ ఉంటే ఇట్ ఈస్ ఏ పుణ్యం, మనం పుణ్యం ఎక్కువ అవుతుంది. ఓకే, కానీ మనకి గుణాతీతులం అవుతున్నాం కదా, అందువల్ల ఆ పుణ్యం కూడా బంగారు కళ్ళెం అంట. అందుకే కదా చెప్పేది, నువ్వు చేసి పని చేసేయి, ఫలితం ఆశించక అని. ఓకే, ఫలం లేకుండా, ఫలాపేక్ష లేకుండా చేసి యజ్ఞమే అత్యున్నతమైన యజ్ఞం. సో ఇప్పుడు మనం ఆర్గనైజ్ చేసి ఏదో గురువుల చేత చెప్పించి ఈ ఆత్మజ్ఞానం పంచుకున్నాము అంటే మనము యజ్ఞం చేస్తున్నాము, ఋషి యజ్ఞం చేస్తున్నామన్నమాట. మనము ఋషి యజ్ఞం చేసి
అవకాశం మనకి కలిగింది అంటే మన జీవితం తరించిపోయింది అని అర్థం. ఇప్పుడు వృషభదేవుల వారు ఎలాగ ఆ లెవెల్ ఎలాగున్నారు, మనం ఆ లెవెల్కి ఎలాగ వెళ్ళడము అవన్నీ ఇప్పుడు నేర్చుకున్నాం కదా. సో ఇది మనము ప్రాక్టీస్ చేద్దాము. చేసాక ఎవరో అడిగారు ఒక ఆవిడ, మీకు ఈ టాపిక్లో ఈవేళ ప్రవచనంలో మీకు కావలసిన ఆన్సర్స్ ఉత్తరాలు దొరికినాయా అని నాకు చెప్పండి. ఓకే, ఏ లెవెల్లో ఉన్నాము అనేసి. ఏ లెవెల్లో ఉన్నాము అని చెప్పి వదలలేదు నేను, ఏ లెవెల్లో ఉన్నామని చెప్పి ఎలాగ మనకి పైకి వెళ్ళాలి అని కూడా చెప్పాను. నాకు కొంచెం ఫీడ్బ్యాక్ ఇవ్వండి, ఇది అర్థమైందా, నేను మీకు కావాల్సిన ప్రాక్టికల్ పాయింట్స్ అన్నీ కవర్ చేసాను అనేసి. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయా, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సో మనము ఈ లెవెల్లో ఉన్నామంటే